బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 14 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని చెబుతున్న సీఎం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లక్ష్యం మేరకు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీలో తన పట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇవాల్టి నుంచి ఆయన జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 13న పోలింగ్ నేపథ్యంలో 11వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకునే వీలుంది. ఇవాళ మహబూబ్ నగర్లో వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు హాజరు కానున్న సీఎం సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 22న ఆదిలాబాద్లో, 23న నాగర్ కర్నూలులో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభల్లో సీఎం ప్రసంగిస్తారు. ఈ ప్రచార సభలను విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్లో రోడ్ షోలు, ర్యాలీల్లో సీఎం పాల్గొనున్నారు. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచారం గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నారు. వీలును బట్టి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో సీఎం ప్రచార సభలను ఏర్పాటు చేసేందుకు పార్టీ ప్లాన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ హామీలతో పాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అభ్యర్థులకు, నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్, రేవంత్ ప్రచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 14 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని చెప్తున్న సీఎం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లక్ష్యం మేరకు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీలో తన పట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇవాల్టి నుంచే ఆయన జిల్లాలలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో 11వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకునే వీలుంది. ఇవాళ మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 22న ఆదిలాబాద్లో, 23న నాగర్ కర్నూలులో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ ప్రచార సభలను విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్లో రోడ్ షోలు, ర్యాలీలు సీఎం పాల్గొన్నారు. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచారం గడువు ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. వీలును బట్టి ప్రతి లోక్సభ నియోజకవర్గాల్లో 2 నుంచి 3 సభలు సీఎం అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ హామీలతో పాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అభ్యర్థులకు, నేతలకు పార్టీ అధిష్టానం సూచించనుంది.